గుడ్ మార్నింగ్. ఇది గీతం కాలేజ్ మెడికల్ కాలేజ్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. మెడికల్ కాలేజ్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అనుకుంటున్నారా? ఫస్ట్ టైం ఇక్కడ పెద్ద కాఫీ షాప్ కూడా ఉందట మెడికల్ కాలేజ్లో. నేను రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. చాలా పెద్ద క్యాఫ్టేరియా ఇది. మొన్న ఎవరో కామెంట్ పెట్టారండి, బ్రేక్ఫాస్ట్ చేయడం బళ్ళు మీద ఎంతమంది వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడం తెగ బలిసి వెళ్తున్నారు అనుకోని ఎవరో కామెంట్ పెట్టారు. వాళ్ళకి పొలైట్గా ఆన్సర్ చెప్తున్నాను. బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే ఏం లేదండి, రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అందరికీ ఇష్టమే. ప్రతి వాళ్ళు కొనుక్కుంటారు కానీ వాళ్ళు బండి తీయడానికి వాళ్ళకి టైం ఉండదు. దీంట్లో సింహాచలం టాప్ పూజారి కూడా వచ్చారు మన రైడ్లోని. గీతం కాలేజ్ మెడికల్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు. సో వీళ్ళకి ఏంటంటే సండే టైంలో బండి తీయాలంటే ఒక గ్యాదరింగ్ లాగా, ఒక కమ్యూనిటీ రైడ్ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ అలాగా వస్తూ చేస్తాం అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ రైడ్, అంతకంటే ఇంకేం లేదు. సో ఈరోజు మన రైడ్ అయితే వైజాగ్ నుంచి అంటే సీతారాం మోటార్స్ నుంచి బీబిలి వరకు రైడ్ అనమాట. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనం ఆల్రెడీ సీతారాం మోటార్స్లో ఉన్నాం. ఇప్పుడు వెహికల్స్ కొత్త వెహికల్స్ వచ్చాయి. ఈ వెహికల్స్ అన్నీ చూస్తే నా బండి చాలా పాత బండిలా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఒకటి జిగి మెరిసిపోతుంది. ఇన్నిసార్లు సీతారాం మోటార్స్ వస్తాం, ఇది ఎప్పుడు చూస్తుంటారు. ఒక బండి ఫ్రీగా పట్టుకెళ్ళి మనం ఒక్కడ అడగడండి. ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన అన్ని కొత్త మోడల్స్ చాలా హెవీగా ఉన్నాయి, చాలా బల్క్ బైక్స్ అనమాట. నాది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ కదా, చిన్నగా ఉంటుంది. ఇవి చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉన్నాయంటే ఒక్కొక్కటి. మనం అసలు దీన్ని డ్రైవ్ చేయగలం. దానికి రైడ్ స్టార్ట్ అయింది. వెహికల్స్ అన్ని క్యూ లైన్లో ఒక లైన్లో పెడతాం అనమాట, 2 లైన్. సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా భీమిలి భీమిలి ఎగ్జాక్ట్గా సీతారాం మోటార్స్ నుంచి భీమిలికి ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. సో బోత్ సైడ్స్ 50 కిలోమీటర్స్ అనమాట. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఎవరికాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. సో 9-10 కల్లా మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో రైడ్ స్టార్ట్ అయింది కూల్గా. ప్రతి రైడ్కి ముందు ఒక బ్రీఫ్ ఉంటుంది అన్నమాట. ఎలాగెళ్ళాలి, ప్రికాషన్స్ ఎలా ఉండాలి, రైడింగ్ గేర్ ఏం వేసుకోవాలి, మార్షల్ ముందు ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎలా ఫాలో అవ్వాలి, ఆయన సిగ్నల్స్ ఏమి ఇస్తాడు, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, మొత్తం బ్రీఫ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఫాలో అయ్యి వెళ్ళాలి. ఒక సిస్టమేటిక్గా వెళ్తాం అనమాట రైడ్లోని. ఇప్పుడు 2 లైన్లో వెళ్తున్నారు కదా, 2 లైన్లో వెళ్ళాలి. వాళ్ళు ఏ సిగ్నల్స్ ఇస్తే దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇలా రైడ్ వెళ్తే ఏంటంటే ప్రికాషన్స్లోని ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చి సేఫ్టీకి అనమాట. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాం, ఎంత జాగ్రత్తగా రీచ్ అయ్యామన్నదే ఈ కాన్సెప్ట్. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా. మరి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతాం కాబట్టి ట్రాఫిక్ ఉండదు. ప్లెజెంట్ డ్రైవ్ అనమాట, మెల్లగా వెళ్ళిపోతాం, ఏ ప్రాబ్లం ఉండదు. సో 10 o'clock రిటర్న్ అయినప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సండే కాబట్టి అంతేం ఉండదు. సో మెల్లగా హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు ఇంటికి. రైడ్ స్టార్ట్ అవుతున్నప్పుడు అన్ని బైక్స్కి బ్లింకర్స్ ఆన్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఆ గ్రూప్ని మిస్ అవ్వకుండా. ఎందుకంటే మనతో పాటు రోడ్డు మీద బోల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉంటాయి. మనోడు వెళ్తున్నాడు కదా ఆడడానికి వెళ్ళిపోకుండా ఈ బ్లింకర్స్ ఏవి ఉన్నాయో దాని వెనకాల ఫాలో అయితే మన గ్రూప్లో ఉన్నట్టుమాట. చూస్తే బ్లింక్ అవుతున్నాయి బండ్లన్నీ ఏదైనా బండికి. ఇది ఏంటంటే మన గ్రూప్ అన్నమాట. ఇప్పుడు మనం సీతారాం మోటార్స్ నుంచి సంపతి వినాయక టెంపుల్, తర్వాత హెచ్ఎస్బిసి ఉంది కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా బీచ్కి వెళ్ళి బీచ్ నుంచి డైరెక్ట్గా భీమిలి అనమాట. మన రోడ్ మ్యాప్ అది ఇచ్చారు. సో మెల్లగా అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, ఆల్రెడీ నాకు బైక్ తీసుకొని ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ లడాక్ ప్లాన్ చేస్తున్నాం. గ్రూప్లో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారనమాట. వాళ్ళతో అలా డిస్కస్ చేస్తుంటే వెళ్దాం నెక్స్ట్ ఇయర్ జూన్లో అని అనుకుంటున్నాం. అప్పుడుకి నా బండి ఎలా ఉంటుందో, నేను ఎలా ఉంటానో, టైం అన్నీ చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం లడాక్ ప్లాన్ గట్టిగా చేయాలి. చూద్దాం, అన్నీ సెట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ జూన్లో లడాక్ అనమాట ఫిక్స్డ్. ఇప్పుడైనా రైడ్కి వెళ్తున్నప్పుడు ఇలాగ ఫ్లైఓవర్ కింద డ్రైవ్ చేస్తుంటే చాలా సరదా ఉంటుంది. ఎందుకంటే నీడగా ఉంటుంది. బయట చూసారు ఎండగా ఉంది. ఈ ఫ్లైఓవర్ ఎంతవరకు ఉందో చక్కగా నీళ్ళు డ్రైవ్ చేయొచ్చు అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఇలాగ ఫ్లైఓవర్ వస్తే. నా బైక్లో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. లాంగ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ లాస్ట్ టైం గోవా వెళ్ళాను కదా, నాకు అంత పెద్ద ఇబ్బంది పడలేదు. కానీ 2 ప్రాబ్లమ్స్ అంటే షాక్ అబ్జర్వర్స్ చాలా హార్డ్గా ఉంటాయి. గతుకుల్లో పడ్డామా దాన్ని అబ్జర్వ్ మన హిప్కి తర్వాత చాలా పెయిన్గా ఫీల్ వస్తుంది. క్లచ్ అయితే ఎంత హార్డ్గా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు, చాలా హార్డ్గా ఉంటుంది. ఆ 2 ప్రాబ్లమ్స్ దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్లో ఉంటాయి.
ఆ రెండు అవాయిడ్ అవి లేవు అంటే మాత్రం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఈ హంటర్ మీద. లాస్ట్ టైం గోవా మొత్తం ట్రిప్ 3600 కిలోమీటర్స్ చేశాను. నాకు పెద్ద ఏమి అనిపించలేదు, కానీ ఈ క్లచ్ నొక్కేటప్పుడు గొత్తుకులు ఉంటాయి కదా కింద, పాత్ హోల్స్ వచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది. నా వీడియో చూస్తున్న ఎవరైనా సరే వైజాగ్ వస్తే మాత్రం ఒక బైక్ని తీసుకొని వైజాగ్ అంతా చుట్టుముట్టేయండి. ఎందుకంటే వైజాగ్ అంత అందమైన సిటీ మీరు ఎక్కడ చూసి ఉండరు. రోడ్స్ చూస్తున్నారు కదా, నీట్గా ఉంటాయి రోడ్స్. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దాటితే మీరు వైజాగ్ అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయినట్టే. వైజాగ్ నుంచి భీమిలి రోడ్ వెళ్ళారంటే ఇంకా మీకు జన్మ తరించిపోద్ది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మీరు వెళ్తున్నాం కదా, మీరు చూద్దరు. వైజాగ్ వస్తే మాత్రం బైక్ తీసుకొని వైజాగ్ రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు ఒక్క రైడ్ వేయండి, అద్భుతంగా ఉంటుంది. మరి మర్చిపోరు. ఫైనల్గా మనం సంపద వినాయక టెంపుల్కి వచ్చాం అనమాట. నేను ఎక్కడ రైడ్కి వెళ్ళినా ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తాను. చాలా వీడియోస్లో చూసి ఉంటారు మీరు, హైదరాబాద్ కానీ గోవా వెళ్ళినప్పుడు ఇక్కడ దండం పెట్టుకొని నేను స్టార్ట్ అవుతాను. ఇది దత్త ఐలాండ్ అనమాట. ఇది వైజాగ్ ఐకానిక్ బిల్డింగ్ అనమాట, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనం భీమిలి రీచ్ అయిపోయాము. రోడ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. ఇటువే లెఫ్ట్ సైడ్ అన్ని కొండలు, రైట్ అంతా కోకోనట్ ట్రీస్, సముద్రం. అబ్బా బ్రీజ్, చల్ల గాలి వస్తుంది. ఈ రోడ్డు మీద బైక్ మీద డ్రైవ్ చేస్తుంటే మాత్రం అదొక థ్రిల్. ఎన్ని వందల సార్లు వచ్చినా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోయి భీమిలి విలేజ్లోకి వెళ్తాం అనమాట. ఊర్లోకి స్ట్రైట్గా వెళ్తే బీచ్ సైడ్ వెళ్తాం అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి క్లాక్ టవర్ వస్తుంది, ఓల్డ్ చర్చ్ వస్తుంది, భీమిలి మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇటువైపు వెళ్తే మనకి బీచ్ సీషోర్ వస్తుంది, నోవోటెల్ హోటల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మీకు కూడా భీమిలి బైక్ మీద రావాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వైజాగ్ వస్తే మాత్రం బైక్ తీసుకొని బీచ్ రోడ్ నుంచి భీమిలి ఒక్క రైడ్
నా మాట మీరు కరెక్ట్ చెప్పడం అనిపిస్తుంది మీకు, ఎందుకంటే అద్భుతం అనమాట. బైక్ లవర్స్ అయితే అసలు మిస్ కాకండి. ఇక్కడ ఫిషర్మెన్స్ ఎక్కువ ఉంటారు. లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న ఇల్లులు కనబడుతున్నాయి కదా, అంతా ఫిషర్మెన్ హౌసెస్ అనమాట. సీ చూస్తున్నారు కదా, పక్కనే ఉంటుంది. బాగా తుఫాన్ ఏదైనా వచ్చిందంటే వాటర్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో ఈ పక్కనే అక్కడ సముద్రం మధ్యన రోడ్డు, ఇటు ఫిషర్మెన్ విలేజ్ అనమాట. స్ట్రైట్కి వెళ్తే మన భీమిలి బీచ్కి వెళ్ళిపోతాం అనమాట. ఫైనల్గా భీమిలి బీచ్. ఇక్కడ లైట్ హౌస్ ఒకటి ఉంటుంది, చాలా స్టాచ్యూస్ ఉంటాయి, కోకోనట్ ట్రీస్ వస్తుంది లైన్గా. ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంతా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది భీమిలి బీచ్. ఇక్కడ పార్క్ చేసుకొని కొంచెంసేపు గ్రూప్ గ్యాదరింగ్ మాట్లాడుకుందాం. ఓకే, సో అందరూ ఆల్రెడీ లైన్గా పార్క్ చేస్తున్నారు, మనం కూడా పార్క్ చేద్దాం. ఇది భీమిలి బీచ్ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలతో ఆడుకోవడానికి కానీ సరదాగా ఎంజాయ్ చేయడానికి. పెద్ద వేవ్స్ ఎక్కువ రావు, ప్లెయిన్గా ఉంటుంది. సో ఇది సిట్టింగ్ ఏరియా. రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళన్నీ ఇలా పార్క్ చేస్తే వ్యూ వేరే అప్ప. చేసే వెనకాల కొబ్బరి చెట్లు, వెనకాల బీచ్, వెహికల్స్ దగ్గర 30-40 వెహికల్స్ అలా పార్క్ చేసాం. ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేసాం. గ్రూప్ డిస్కషన్స్ అయ్యి ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. దీంట్లో మన సింహాచలం చెందిన ఒక హెడ్ ప్రీస్ట్ కూడా ఒక వచ్చారు బైక్ వేసుకొని. ఆయన ఆల్మోస్ట్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్నీ తిరిగిసారట. రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి అందరు లైనప్ అవుతున్నారు. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉండి మీరు ఇలా పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ సీతారాం మోటార్స్కి వచ్చి కాంటాక్ట్ చేయండి, లేదా నాకైనా కాల్ చేయండి. మన ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడి నుంచి మనం బయలుదేరి బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం. ఇదేనండి బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే, పెద్ద ఏదో కాదు. మీరు ఏదో నెగిటివ్గా కామెంట్ చేయకండి, సరదాగా అనమాట. సండే ఒక 3-4 hours దీన్నే బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటారు. సో మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, వీడియో నచ్చింది అయితే మాత్రం జస్ట్ ఒక లైక్ చేయండి చాలు, అంతకంటే ఏమేదో ఒక లైక్ బటన్ ఉంటుంది కదా, థమ్స్అప్ బటన్, ఒకసారి దాన్ని క్లిక్ చేయండి చాలు. సో మనం బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోదాం. నచ్చిందా మీకు భీమిలి రైడ్? చూస్తున్నారు కదా రోడ్స్ కానీ బీచ్ కానీ చూస్తున్నారు కదా. బ్యాక్ సైడ్ అంతా బీచ్ కనపడుతుంది, లెఫ్ట్ సైడ్ ఇటువైపు నోవోటల్ హోటల్ అది. సో మీరు వస్తే వైజాగ్ వస్తే మాత్రం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు మాత్రం బైక్ రైడ్ మాత్రం మిస్ కాకండి, కంపల్సరీ చేయండి. ఓకే.